హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిస్టర్స్. ఇది వచ్చేసి సాయి హెరిటేజ్ విలేజ్ అండి. షిరిడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బాబా జీవిత చరిత్ర శిల్పకళా రూపంలో ఉంది. ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు మనము బాబా జీవిత చరిత్రని శిల్పకళా రూపంలో చూసేద్దాం. ముందుగా ఖండోబా టెంపుల్. ఖండోబా పూజారి పెళ్లి బృందంతో వచ్చిన బాబాను ఓ సాయి అని ఆహ్వానించారట. అప్పటి నుంచి సాయిబాబాకి సాయి అనే నామం వచ్చిందట. ఇప్పుడు ఇక్కడ ఒక ఆవిడ పసుపు కుంకుమ అమ్ముకుంటున్నారు, పూజా సామాగ్రి. నెక్స్ట్ వచ్చేసి సుగాలోళ్ళ వస్త్రాధరణ. ఇప్పటికీ మనం కొన్ని పల్లెటూర్లలో చూస్తున్నాము. ఈవిడ ధాన్యం చెరుగుతుంది. ధాన్యాన్ని కూడి వచ్చి తింటుంది. ఈయన భిక్షాటన చేసుకుంటాడు షిరిడీలో. ఈయన పేరు వాసుదేవ్. ఇక్కడ వచ్చేసి ఒక ఆవిడ పిడకలు కొడుతున్నారు. పక్కనే మేక ఉంది. ఆ పక్కన ఒక అతను కట్టెలు కొడుతున్నాడు. అప్పట్లో కట్టెలు పొయ్యి కదా వాడేది, వాటి కోసం కట్టెలు కొడుతున్నారు. ఇది వచ్చేసి చావడండి. పాత రోజులలో పెద్దవారంతా ఒక అరుగు మీద కూర్చొని మాట్లాడుకునేవారు కదా, అప్పట్లో ఈ చావడలా యూజ్ చేసేవారట. ఈవిడ పేరు బాయాజా బాయ్మా. బాబాను కన్న కొడుకులాగా చూసుకునేవారట. బాబా కూడా ఈవిడను అమ్మ అని పిలిచేవారట. ఈవిడ చాలా ధనవంతురాలు. బాబాకి మొట్టమొదటిసారి తినిపించింది కూడా ఈవిడేనంట. 4 సంవత్సరాల తర్వాత ఈమెకి బాబు పుట్టాడు. అతని పేరు తాత్య. ఇక్కడ ఒక అమ్మాయి వడియాలు పెడుతుంది. అప్పట్లో ఇల్లులు చూడండి చాలా బాగున్నాయి కదా, గోడల మీద అంతా ముగ్గులు వేసి రంగురంగులు. ఇక్కడ ఒక ఆవిడ సోది చెప్పించుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాండురంగ భక్తుడు. ఇతడు పాండురంగ అని భజన చేస్తూ మట్టిని తొక్కుతూ ఉంటాడు. దైవ నిమగ్నంలో ఉండి బిడ్డ వచ్చింది కూడా చూసుకోకుండా బిడ్డను కూడా మట్టితో పాటు కలిపి తొక్కేస్తాడు. తర్వాత బిడ్డ చనిపోయిందని తెలుసుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు బాబా వచ్చి నీ బిడ్డ బతికే ఉన్నాడు, పిలువు, వస్తాడని చెప్తే పిలిస్తే పాప ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద ఆయన పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. చెనిక్కాయలు అమ్మి అలసిపోయి చెట్టు కింద. నెక్స్ట్ వచ్చేసి బాబా గోధుమలు విసిరిన కథ అండి. షిరిడీలో కలరా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉందనేది బాబా గోధుమలు విసిరి ఊరి పొలిమేరలలో చల్లుతాడనమాట. అప్పటి నుంచి కలరా వ్యాధి తగ్గిపోతుంది షిరిడీలో. నెక్స్ట్ ఇద్దరు అత్త కోడళ్ళు ముగ్గేస్తుంటే అత్త రంగులు వేస్తుంది. చుట్టూ తోట బాగుంది కదా. షిరిడీలో వేప చెట్టు కింద బాబా గురుస్థానం ఉండేది. అక్కడ ఎప్పుడూ 4 దీపాలు వెలుగుతూ ఉండేవి. అవి భూమిలో ఉండేటివి, పైకి కనిపించవు. భూగర్భంలో బాబా గురుస్థానం ఉండేది ఆ దీపాల కింద. 16 ఏళ్ల బాలునిగా బాబా షిరిడీకి వచ్చి ఒక చెట్టు కింద తపస్సు చేశారట.
ఇవి సంక్రాంతి ఉత్సవాలు షిరిడీలో చాలా సందడిగా జరిగేటివి. బాబా ఊరేగింపు మేళ తాళాలతో చూడముచ్చటగా ఉంది కదండి. బాబా భిక్షాటన చేసుకునేవారు. బాబా భిక్షాటన ఎందుకు చేసుకుంటారంటే మనం ఇచ్చే దానం వలన మన పాపాలు బాబా స్వీకరిస్తారట. బాబా భిక్షాటన చేసే పదార్థాలను అనిమల్స్ కానీ మనుషులు కానీ ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకొని తినేవారు. బాబా అడ్డు చెప్పేవారు కాదు. కాశీరామ్ షింపి కుట్టు మిషను అతను బాబాకి వస్త్రాలు కుట్టిస్తారట. ఇతను బాబా అన్నదానం చేసేవారట. స్వయంగా ఆయనే వండి అందరికీ వడ్డించేవారట. వెజ్ నాన్ వెజ్ రెండు వండేవారట. వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ మాత్రమే పెట్టేవారట. నాన్ వెజ్ తినని వాళ్ళని తినమని చెప్పేవారు కాదట. కటింగ్ షాప్ షిరిడీలోని దుకాణం. ఒకసారి అందరు కలిసి బాబాకి ఆయిల్ ఇవ్వకూడదు అనేసి ఎవరు ఇవ్వలేదట. అప్పుడు బాబా ఒక చిన్న చెంబులో కొన్ని నీళ్ళు తాగి వాటిని ఊసేసి వాటితో దీపాలు వెలిగించారట. ఇది పంచాయతీ. ఇక్కడ పంచాయతీ జరుగుతుంది అనేసి ఇతను డప్పు కొట్టి చెప్తున్నాడు. బావి దగ్గర నుంచి నీళ్లు తోడుకొని వెళ్ళిపోతున్నారు. షిరిడీలో 2 బావులు మాత్రమే ఉండేటివట. ఒక బావిలో మంచినీరు, ఒక బావిలో ఉప్పు నీరు ఉండేటివట. ఒకసారి మంచినీరు బావి ఎండిపోయిందనేసి బాబా ఉప్పు నీటి బావిలో కొన్ని పూలు చల్లారట. అవి మంచినీళ్ళుగా మారిపోయాయట. నెక్స్ట్ చెప్పులు కుట్టే అతను. మామూలుగా అయితే నాకు తెలిసిన కథ, బిడ్డను తల్లి ఒళ్ళో కూర్చోపెట్టుకొని పొలంలో వర్క్ చేస్తూ ఉంటుంది. హస్బెండ్కు బాగోదు, అతను బాగా ఎక్కువ దగ్గుతున్నాడు అనేసి బిడ్డ ఉందన్న సంగతి మర్చిపోయి గబగబా లేసేస్తే నిప్పులో పడుతూ ఉంటుంది బిడ్డ. అప్పుడు బాబా అని అరిచినప్పుడు బిడ్డ ఆమె చేతిలోకి వచ్చేస్తారు. ఇక్కడ తండ్రి వర్క్ చేస్తుంటే బిడ్డ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆమె బాబా అని అరిచినప్పుడు బిడ్డ ఆమె చేతిలోకి వస్తున్నట్టు పెట్టారు. నెక్స్ట్ స్టోరీ బాబా దైవం మాత్రమే కాదండి, గొప్ప వైద్యుడు కూడా. ఇతనికి కాలికి కురుపులేసి ఉంటుంది, బాగా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు బాబా ఇప్పుడు అబ్దుల్లాను ఒక కాకి వచ్చి పొడుస్తుంది, గాయం మానిపోతుంది అని చెప్తారు. అప్పుడే ఒక అతను వచ్చి కాలు తొక్కితే అందులో నుంచి 7 పురుగులు బయటకు వస్తాయి. బాబా కులమత భేదాలను చూసేవారు కాదు, దానికి ఇదే నిదర్శనం. మరణించే ముందర లక్ష్మీబాయి షిండేకి 9 నాణాలు ఇచ్చారు. వాటికి అర్థం శ్రవణం, కీర్తన, స్మరణం, పాదసేవన, అర్చన, వందనం, హాస్య, సఖ్య, ఆత్మనందనం. దాసుగన్ మహారాజు హరికథ చెప్పడానికి ఒకసారి కోట వేసుకొని రెడీ అయ్యి వెళ్తే బాబా వండుకొని, ఏమిటి పెళ్ళికొడుకులాగా రెడీ అయ్యి వెళ్ళావు, ఇలా కాదు వెళ్ళాల్సింది అని చెప్పి బాబా ఎలా వెళ్ళాలనేది ఆయనకి చెప్తారట. మాధవరావు దేశపాండే
పంతులు అన్నమాట స్కూల్లో. పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ. నగల దుకాణం, గాజుల షాప్. గాజులు అమ్మే షాప్. షిరిడీలో సంత. బాబా టెంపుల్. ఇక్కడ వంటలు, గుర్రాలు ఉన్నాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ చిన్న పార్క్ ఉంది, కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మ ఈసారి ట్రైన్ ఎక్కుదామా? ట్రైన్ ఎక్కుతాం. ఎలా ఉంది?